చెప్పాడు? మీరు ఏదైనా ఉంటే సమస్యలు చెప్పండి, మేము కూడా ఏదైనా ఉంటే దాన్ని పరిష్కరిస్తామని అన్నారు తప్ప మీరు ఎందుకు వస్తున్నావు, నువ్వు రావద్దనే వాళ్ళు ఏం చెప్పట్లేదు ప్రభుత్వం. కానీ ఈ డీజేలు పెట్టుకొని ఈ వ్యవహారం పెట్టి ఎడావుడి చేసి నాకు ఇంకా బలం ఉంది, నాకు బలం ఉంది, నా వెనకాల జనం వస్తున్నారు, ఇవి చెప్పుకొని ఏంటి ప్రయోజనం? ఇదంతా ఊరికే డప్పులు మోగించుకున్నందువల్ల, ఈ డప్పుల సౌండ్, ఈ తాటాకు చప్పుళ్ళ వల్ల ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు మీకు ఎన్నికలు లేవు, 11 సీట్లు 12 సీట్లు కావు, మీకు ఏ విధంగా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎందుకు ఈ డప్పుల శబ్దాలు? రేపో మాపో జోగి రమేష్ ని పరామర్శించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా, జగన్మోహన్ రెడ్డి ఎజెండా. అందుకని ఇప్పుడు ఆయన బెంగళూరు నుంచి వచ్చాడు. నేను ఎందుకంటే పరామర్శించే తప్పు అని నేను అనను, ఆయన పరామర్శించేంత వీళ్ళనే కదా. ఈ ఎవరైతే తప్పులు చేశారో, అక్రమాలు చేశారో, అవినీతి చేశారో, వాళ్ళ 5 ఏళ్లకు సంబంధించినటువంటి విషయాలు, ఏ అన్నదానంలో వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల అప్రజాస్వామిక చర్యలకు పాల్పడి ఈవీఎంలు పగలగొట్టారో వాళ్ళందరినీ ఇప్పుడు ఈయన పరామర్శిస్తాడు. అయ్యా మా ప్రభుత్వం, మేము ఇలాంటి వాళ్ళం, మా పార్టీ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, వీళ్ళే మా నాయకులు, భవిష్యత్తులో మరి మేము ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొస్తాం అని చెబుతుంటే మరి ప్రజలు ఏ విధంగా అవకాశం ఇస్తారు అనేటువంటి దాని మీద వాళ్ళు ఆలోచించుకోవాలి. నేనైతే గ్రౌండ్ లో పరిశీలించిన దాని ప్రకారంగా తెలుగుదేశము, జనసేన వాళ్ళు చెప్తే ఒక ఎగ్జాగరేషన్ అనుకుని ఏమో చెప్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ నేను ఒక న్యూట్రల్ పర్సన్ గా నాకున్నటువంటి అబ్జర్వేషన్ లో వాళ్ళకి 40% ఓట్లు వచ్చే మాట వాస్తవం. మొన్న ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఎప్పుడైతే సిద్ధం సభలో ఈ హడావుడి వ్యవహారంలో కొంత గందరగోళానికి గులైనటువంటి వాళ్ళు, అదే విధంగా సంక్షేమ పథకాలు తీసుకొని ఎవరైతే పేద వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, ఇలాంటి చాలా పేద వర్గాలు ఉంటాయో వాళ్ళు చాలా సింపతిగా ఉండి, అయ్యో మనం జగన్మోహన్ రెడ్డి ఇంత మాకు చేశాడు అనే దాని మీద ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి ఓటర్లు అందరూ కూడా ఈ రోజున కనీసంగా అంటే 40% ఓట్లలో 10% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ 18 నెలల కాలంలో దూరమైనవి అనేటువంటిది గ్రౌండ్ లో నేను పరిశీలించినటువంటి అంశాలు. ఎందుకు దూరం అవుతాయా, కారణం ఏంది అని అంటే ఒకటేనండి. దీంట్లో కూడా రీజన్ ఇందాక కనకరావు గారు చెప్పింది, పేదవాళ్ళకి పెడతామంటే ఆశ ఉంటుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది, వాళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. కూటమితో ఉంటేనే, తెలుగుదేశంతోనో జనసేనతోనో ఉంటేనే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఏవైనా వస్తాయి. లేదు అని అంటే ఒకవేళ ఎవరేమో అనేటువంటి భయం కూడా ఉండొచ్చు. ఇదే ఎలాగో రాజకీయాల్లో సర్వసాధారణంగా వాళ్ళు వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళు అదే చేశారు, ఇప్పుడు వీళ్ళు కూడా కొంత అదే చేస్తారు. పేద వర్గాలు మనం ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది, వైసీపీ సమైనటువంటి దాంట్లో వాళ్ళు చేసినటువంటి నష్టం వల్లే మనం ఇంత నష్టపోయాం కదా. ఇప్పుడు నేను మొన్న అడిగితే మేము 5 ఏళ్ళు చూసుకోండి, ఒక్క బోరేయలేదు, ఒక రోడ్డు వేయలేదు, ఇది ఎప్పుడో వేసిన రోడ్లు తప్ప ఇంకోట్లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మాకు ఇవన్నీ చేస్తాం. మేము అందుకనే ఆ రోజున వైసీపీకి ఓట్లేసాం. వేసిన తర్వాత మేము బుద్ధి వచ్చి మళ్ళీ తర్వాత ఆటోమేటిక్ వైసీపీగా ఉండే ఆ రోజున కాదు అని కూటమికి వేసాం. ఇప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ గానే ఉంది అనేటువంటి అంటే ఫుల్లీ సాటిస్ఫాక్షనా? ఇది 3 ఏళ్ల పాలన తర్వాత ఏమైనా వ్యతిరేకత ఉంటే, అసంతృప్తి ఉంటే వీళ్ళ మీద కూడా కొంత బయటపడేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు తప్పులు సరిదిద్దుకోలేదు అనుకోండి, వీళ్ళు వాళ్ళు చేసినట్టే తప్పులు చేసి అవినీతి పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితికిన, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించినటువంటి అవినీతి దీన్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితికిన ఉంటే ఖచ్చితంగా కూటమికి కూడా ప్రజలు తిరస్కరించేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ రోజున సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉంది. ప్రతి కరప్షన్ వెనక జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చేసినటువంటి కరప్షన్ కి అది స్టేట్ వైడ్ గా అందరూ ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. ఈ రోజున అదే కరప్షన్ కూటమి ప్రభుత్వంలో కూడా నడుస్తుంది. ఇది డీసెంట్రలైజ్ అయింది. ఇక్కడ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ వచ్చింది, ఎంపీలకు స్వేచ్ఛ వచ్చింది, ఇష్టారీతిని చేస్తున్నారు. అప్పుడు 2 ఏరా అయితే పళ్ళోడ కొట్టుకుంటాననేటువంటి విషయానికి ప్రజలు ఒక అవగాహనకు వచ్చే ప్రమాదం కూడా భవిష్యత్తులో ఉండొచ్చు. ఇది కూటమి సరి చేసుకుంటుందా లేదా, ఇలాంటి అవినీతి కార్యకలాపాలను అదుపు చేయగలదా లేదా? ఎందుకంటే డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కన్నా కూడా ఈ రోజున ఈ అవినీతి చేసేటువంటి అంశాలు ఈ మోతాదు పెరిగిందనుకోండి, ఆ డెవలప్మెంట్ అంతా కూడా ఎక్కడో పక్కదారి బట్టి ఈ కరప్షన్ అనేటువంటిది హైలైట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ప్రత్యామ్నాయం ఎవరు లేరు కదా అనేటువంటి దాని మీద వాళ్ళకు ఉండొచ్చు. అయితే మీరు ఇక్కడ కీలకమైనటువంటి అంశాన్ని ఒకదాన్ని తీసుకున్నారు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖమైనటువంటి ముఖ్యమైన నాయకులందరూ దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదే ఓటర్లు వెళ్తున్నారు, నాయకులు కూడా వెళ్తున్నారు. నాయకులందరూ వెళ్ళిపోతే ఏముంది, మాకు జగన్మోహన్ రెడ్డి చాలు, షరిష్మా ఉంటే చాలు అలాగనే అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సిద్ధం సభలో కూడా అదే చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైంది?
జగన్మోహన్ రెడ్డికే కదా పనిష్మెంట్ ఇచ్చింది. అలా అనుకున్నాడు కాబట్టే కదా, నా అవసరం లేదు ఎమ్మెల్యేతో పని లేదని అక్కడ వాళ్ళు ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫర్లు చేశాడు గతంలో అన్నట్టు లేనటువంటి విధంగా. మరి అందుకని ఈ విధమైనటువంటి పరిస్థితి. మీరు ఒక్కసారికినా కీలకమైనటువంటి నాయకులు ప్రస్థానం కింద చూస్తే మొత్తం కూడా మీరు పై నుంచి కింద వరకు రాయలసీమ దగ్గర నుంచి మొత్తం పెడితే మీకు నెల్లూరు జిల్లాలో కీలకమైనటువంటి రెడ్డి సామాజిక వర్గము ఈ రోజున రాష్ట్ర రాజకీయాలని వాళ్ళు ముందు అంచనా వేయగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంది వస్తుందని అనుకుంటే వాళ్ళు వైసీపీ వైపు మొగ్గు చూపాలి. కానీ మీరు చెప్పినటువంటి రాజమోహన్ రెడ్డి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి ముందే వెళ్ళిపోయాడు, వేదా మస్తాన్ రావు దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా గుంటూరు జిల్లాకు వచ్చినటువంటి మోపిదేవి వెంకటరమణ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాడు. అదే విధంగా రోసి వచ్చేసేమో జనసేనలో చేరినటువంటి పరిస్థితి. అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి అంత కీలకమైనటువంటి నేత ప్రకాశం జిల్లాలో ఆయన దూరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి. అదే విధంగా ఇప్పుడు కృష్ణా జిల్లాకు వచ్చినటువంటి సామాన్య ఉదయభాను కానివ్వండి, అదే విధంగా గోదావరి జిల్లాల్లో ఎవరు టీడీపీ పెట్టిన కానిచ్చి చంద్రబోస్ లాంటి వాళ్ళు ఒక బలమైనటువంటి నాయకులు కానివ్వండి అటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అవంతి శ్రీనివాస్ ఆల్రెడీ ఆయన అవి వెళ్ళిపోయాడు. అదేవిధంగా మీరు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ధర్మాన్ ప్రసాద్ రావు కానీ, కృష్ణదాస్ కానివ్వండి, అదేవిధంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ కానీ ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఈ రోజున ఉన్నారా? గతంలో కనీసం అడావుడు చేసేటువంటి ఆ దువ్వాడ శ్రీనివాస్ అన్న ఉన్నాడు అనుకుంటే దువ్వాడ శ్రీనివాస్ హైదరాబాద్ లో చీరల వ్యాపారం పెట్టుకున్నాడు. ఎవరైనా సరే ఈ రోజున రాయలసీమలో కూడా మైదకూరు మాజీ ఎమ్మెల్యే లాంటి వాళ్లే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరికిన మార్చుకోకపోతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లే వైసీపీని కాదు అని, వైసీపీ వద్దు అని, ఇలాగైతే మనము ఇక బతికి బట్టగలట్లేవు రాజకీయంగా, మనం ఒక పార్టీ పెట్టుకోవాలనేటువంటి ధోరణిలో ఒక పక్కా ప్రణాళికతో వెళ్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. నేను ఈ విషయాన్ని గతంలో వివరాలు కూడా చెప్తాను. కనకరావు గారు నిజమండి, ఏంటి రెడ్డి సామాజిక వర్గం కొత్త పార్టీ పెడతారట? పార్టీ సిద్ధాంతకర్తలాగా మాట్లాడాడండి. నేను అడుగుతా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఏం తప్పు చేశాడండి? పేదవాడికి విద్యా విప్లవం చేయటం, నాడు స్కూల్ కట్టడం తప్ప, వైద్యం అందేయటం తప్ప, అదే విధంగా ఎప్పుడు లేని విధంగా డాక్టర్ ఇంటికి పంపించి వైద్యం చేసేటువంటి డబ్బులు తెలుసుకుని వాళ్ళకి వైద్యం అందించడం తప్ప, అదే విధంగా 4 పోర్టులు కట్టడం తప్ప, అదే విధంగా ఆర్పీకే సెంటర్ కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు సచివాలయం కట్టడం తప్ప, మెడికల్ కాలేజీలు కట్టడం తప్ప, ఏం చెప్పండి? ఉద్దానంలో కిడ్నీ బాధితులకు సంబంధించి రీసెర్చ్ సెంటర్ కట్టి అక్కడ హాస్పిటల్ కట్టడం తప్ప చెప్పండి, ఎన్ని చెప్పుకోవాలి? మీరు అంటా ఉన్నారంటే మీరు అన్నారు ఈ రోజు అడుగుతా ఉన్నారు. సరే ఓకే కనకరావు గారు ఇందాక అదే కదా మనం మాట్లాడుతున్నాం. కానీ ఒక్క విషయం అండి, కాదు సార్ ఒక్క విషయం, కనకరావు గారు సర్వనాశనం చేసి ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఫైనాన్షియల్ కి ఆర్థికంగా అభివృద్ధి అవడానికి అవకాశం చెప్తే దానిని ఫాలో అవుతారు. ఒక్క చెప్పు చెబుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మీరు ఫాలో అవుతారు తప్ప. కనకరావు గారు ఒక్క విషయం, కనకరావు గారు ఏంటి, కనకరావు గారు నా మాట వినండి, మీరే మాట్లాడండి. ఏంటి పవన్ ఒక్క నిమిషం అండి, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు గ్రాఫ్ అమాంతంగా పెరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు తగ్గుతున్నదట, నిజమా ఇవి సర్వేలు? సార్ పవన్ కళ్యాణ్ గారు ఏందనేది ఈ మధ్య కందుకూరులో జరిగిన సందర్భంలో కాపు సామాజిక వర్గం వాళ్ళ నమ్ముకున్నటువంటి వాళ్ళు వారి వాళ్ళ యొక్క మనోవేదలు మొత్తం బయట